ఈవీఎంల మీద మీరు చాలా కాలంగా దీని మీద అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. ఈవీఎంల వ్యవస్థను మీరు శంకిస్తూ వస్తున్నారు. ఇవాళ జగన్ గారు కూడా దాని మీద ట్వీట్ చేశారు. అలాగే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీ అందరికీ నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సంబంధించి 1982లో మొట్టమొదటిసారిగా వాటిని భారతదేశంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందేహాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయమంటం కూడా సమంజసం కాదేమని చెప్పి అనిపిస్తోంది. నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కూడా నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే దీనిని మొత్తం మనం రద్దు చేసి పాత వ్యవస్థకి అంటే బ్యాలెట్ సిస్టమ్కి వెళ్ళాలని చెప్పడం కూడా అంత భారీగా నాకైతే అనిపించలేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే బ్యాలెట్ వ్యవస్థలో మనం అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. మనం ఇది బ్యాలెట్ల అపహరణ, వాటిని చింపేయడం, తర్వాత బూత్ డిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, ఇలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రెండోది, అది ఈ ఈవీఎంతో పోలిస్తే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా అవుతుంది పాత సిస్టమ్ అయితే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకున్నానంటే, నేను ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత నేను ఒక పాత్రికేయుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను కలుసుకున్నానండి మిగతా వారితో పాటు. అప్పుడు వారిని నేను ఈ విషయం కూడా ప్రస్తావించినప్పుడు ఆయన కూడా చూచాయిగా ఇది ఈవీఎంలు కూడా మనకి నష్టం కలిగించాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన ఒక ప్రపోజల్ చేశారండి. ఏంటంటే ఈ కౌంటింగ్ ముందు ర్యాండమ్ గా ఒక 10% ఈవీఎంలను, వివిప్యాట్లను మనం లెక్కించాలి. ఈ 10% ఇవి వివిప్యాట్ స్లిప్పులు, అలాగే ఈ కౌంటింగ్ మిషన్ వచ్చిన నంబరు రెండు ఈక్వల్ అయితే, రెండు సమానంగా ఉంటే, ఇక్కడ తేడా లేకపోతే మిగతా కౌంటింగ్ చేయొచ్చు. ఇన్ కేసు స్వల్ప తేడా ఉంటే, ఒక 5-6 ఓట్లు తేడా ఉంటే కౌంటింగ్ కంటిన్యూ చేయొచ్చు. మరీ ఎక్కువగా ఉంటే అక్కడ కౌంటింగ్ ఆపి దానికి సంబంధించి రెమెడీస్ తీసుకోవాలని చెప్పి ఆయన చేసిన ప్రపోజల్ ఏనండి అది. అయితే ఆయన ఆ రోజు చేసిన ప్రపోజల్ అది అన్అఫిషియల్ చేశారు, ఒక సూచన కింద. అటువంటి ప్రపోజల్ చేస్తుంటే బాగుండేది ఆయన. అంతే తప్ప దాన్ని పూర్తిగా ఈవీఎంలు మనం రద్దు చేయాలని చెప్పి కోరటం అనేది నాకైతే వ్యక్తిగతంగా అయితే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండోది ఏంటంటే, ఈ వివిప్యాట్స్ ఈవీఎం సంబంధించి సరే మిగతా పశ్చిమ దేశాలకి మనకి ఒక స్పష్టమైన ఒక తేడా ఉందండి. పశ్చిమ దేశాల్లో అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని దేశాల్లో కావచ్చు, ఆ దేశాల్లో ఇంటర్నెట్ తో అనుసంధానమైన, లేకపోతే ఈ సిగ్నల్స్ తో అనుసంధానం, లేకపోతే వారి ఓటర్ ఐడి, లేకపోతే థంబ్ ఇంప్రెషన్, ఇవన్నీ కూడా అట్లా అనుసంధానమైన ఓటింగ్ వ్యవస్థ. మనకేమిటంటే దీనికి సంబంధించి దీనికి సంబంధించి 3 యూనిట్లు ఉంటాయండి. ఒకటి సింబల్స్ తో కూడిన ఓటింగ్ యంత్రం, రెండోది వివిప్యాట్స్, మూడోది కంట్రోల్ యూనిట్. ఈ 3 యూనిట్లు కూడా ఇది దేనికదే విడివిడిగా ఉంటూ ఒకదానికొకటి అనుసంధానమే ఉంటాయండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, దీనిని హ్యాక్ చేయడం కష్టమా అంటే అసాధ్యమైతే కాదు. ఎందుకంటే మీకు ఈ ఫోటో చూపిస్తాను చూడసారి. మీకు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు 3 అండి. వాళ్ళు దాంట్లో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారికి సాంకేతిక సలహాదారుగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ గారు, ఆయనతో పాటు ఇద్దరున్నారు. ఇద్దరు అమెరికన్స్, ఈ ఎథికల్ హ్యాకింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఈ 3 కలిసి మన భారతదేశానికి వచ్చి ఒక ఈవీఎంను సేకరించో దొంగిలించో దానిని హ్యాక్ చేశారండి. అంటే హ్యాకింగ్ చేయటం అనేది అసాధ్యం కాదు అని చెప్పి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి సాంకేతిక సలహాదారుగా ఉన్న వ్యక్తి నిరూపించాడు. ఇక్కడ అంశం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా సమస్య ఏంటంటే, ఎన్నికల సంఘం కూడా కొన్ని విషయాల్లో ఉదాసీనంగానో, లేకపోతే నిర్లక్ష్యంగానో, లేకపోతే అహంకారంతోనో వ్యవహరిస్తుందేమో అని చెప్పి భావన కలుగుతుంది. ఎందుకంటే మీకు ఇటువంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీకు ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో దాదాపు 140 లోక్సభ నియోజకవర్గాల్లో 5 లక్షల పైగా ఓట్ల తేడా వచ్చింది. దాని మీద వాళ్ళు వివరణ ఇవ్వాలి, స్పష్టమైన వివరణ ఇవ్వాలండి. తర్వాత ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఎన్నికల సంఘం జవాబుదారీగా ఉండాలండి. వారికైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయాలి. క్లియర్ చేయకుండా వాళ్ళు మీకు ఇట్లా అలవాటే. మీకు మొన్న ఈ మధ్యన ఆయన ట్వీట్ కూడా చేశారు ఆయన, రాజరత్న గారు, దానికి సంబంధించిన ఈసీ గారు, మీకు ఇది అలవాటే రాజకీయ పార్టీలకి, కొంతకాలం మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మీరు విమర్శలు చేయొచ్చు అని చెప్పి ఇలాంటి ప్రకటన చేయడం కూడా భావ్యంగా లేదు. అల్టిమేట్ అంటే ఇక్కడ ఈ ఈవీఎంకి సంబంధించి కొత్తగా మీకు 2 సమస్యలు ఏర్పడుతున్నాయి సార్. దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే, గతంలో మనకి ఈ సింబల్స్ తో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, తర్వాత కంట్రోల్ యూనిట్, మొత్తం ఈ 2 మాత్రం ఉండేయండి. అంటే ఎన్నికలకు సంబంధించి సింబల్స్ తో కూడిన ఓటింగ్ మిషన్, కంట్రోల్ యూనిట్ మాత్రం ఉండేదండి. అంటే ఇక్కడ మనం ఏదైనా ఇక్కడ ఓటు నొక్కితే అది కంట్రోల్ యూనిట్ లో నమోదయ్యేది. అయితే మనకు అందరూ డౌట్స్ ఉండేవి,
మనం వేసిన ఓటు అక్కడ నమోదవుతుందా లేదని చెప్పి. దాంతో ఈ విషయం పదే పదే చాలా మంది ప్రస్తావించడంతో అప్పుడు వీవీప్యాట్ని తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే మన సింపుల్ మనం నొక్కుతున్నాం, ఇక్కడ వరకు మనకి ఫిజికల్ గా మనకు కనిపిస్తూ ఉంది. రెండోది అది నెక్స్ట్ స్టేజ్ లో ఉన్న వీవీప్యాట్ లోకి వెళ్తుందండి. అక్కడ మనం నొక్కే సింబలే మనకి అది కనిపిస్తూ ఉంది. కనిపించింది ఒక చిన్న స్లిప్ అనేది మనకి 7 సెకండ్స్ డిస్ప్లే అవుతుంది. అక్కడ వరకు సమస్య లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సింబల్ లేకపోతే మనం నొక్కిన ఈ సమాచారం అనేది కంట్రోల్ యూనిట్ కి వెళ్తుందా లేదా అనేది పెద్ద సమస్య. ఈ కంట్రోల్ యూనిట్ ను మనం తేలిగ్గా హ్యాక్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ నిపుణులు చెప్తున్న అంశంగా మనం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పారదర్శకత చూపించాలి. మూడోది, ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో అంటే ఈ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్ ఎన్నికల ప్రక్రియలో ఒకే ఒక చోట అంటే ఫస్ట్ లెవెల్ చెకింగ్ అనే చోట ఎన్నికల సంఘం సెల్ ఫోన్ అలౌ చేస్తోంది. ఇక్కడ కూడా కొన్ని సందేహాలు ఉన్నాయండి. మీకు ఈ మాన్యువల్ అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పేజ్ నెంబర్ 15లో దాంట్లో కే అనే ఒక కాలంలో మీకు చాలా స్పష్టంగా మేము ఇట్లాగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సంబంధించి ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో ఓకే చేయడానికి మహారాష్ట్రలోనూ ఇక్కడ నేను మర్చిపోయాను, ఒక కుర్రాడు ఎవరో సెల్ ఫోన్ ద్వారా మార్పు చేసి చూపించాడని వార్తలు వచ్చినాయి కదా. అట్లాగే సార్ అదే అంటే అక్కడ ఓటీపీ అవసరం లేదండి. అయితే జరిగిందంటే అది కూడా మనం గమనించాలి సార్. అక్కడది ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకు ఒక సంబంధం ఉంది. అదేమిటంటే ఈ సెల్ ఫోన్ లో ఈ సెల్ ఫోన్ ద్వారా ఈ ఓటింగ్ మిషన్ పనితీరుని పరిశీలిస్తున్నారు. అక్కడ చెక్ చేస్తున్నారండి. చెక్ ఓకే బాగానే ఉంది లేకపోతే రిజెక్ట్ అని చెప్పి పరిశీలించిన తర్వాత మొత్తం సమాచారాన్ని మళ్ళీ పూర్తిగా తుడిచివేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటిని అమరుస్తున్నారు. అక్కడ బాగుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెల్ ఫోన్ కు సంబంధించి యాప్ కూడా ఉందండి. ఈ యాప్ తోనే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. మీకు మహారాష్ట్రలో వచ్చిన ఇబ్బంది అదే. మహారాష్ట్రలో జరిగింది ఏంటంటే ఒక శివసేనకు సంబంధించిన ఒక అభ్యర్థికి సంబంధించిన బంధువుని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆయన సెల్ ఫోన్ తో లోపలికి వెళ్ళాయంట. అయితే సెల్ ఫోన్ తో లోపలికి వెళ్తే తప్పే మనకు కాదంటలేదు అక్కడది. కానీ ఆయనతో పాటు మరి ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేశారండి. ఆయన ఎవరు? ఆయన గతంలో ఈ ఎన్నికల్లో అధికారిగా పనిచేసిన వ్యక్తి. సరే, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ శివసేన అభ్యర్థికి సంబంధించిన వ్యక్తికి అతను అధికారి సెల్ ఫోన్ ఇచ్చి లోపల పంపించాడు. అంటే ఆ సెల్ ఫోన్ లో యాప్ ఉంది కాబట్టి ఆ యాప్ తో ఇటువంటి పనులు చేయొచ్చు కాబట్టి దానిని కూడా ఎన్నికల సంఘం పరిశీలించాలి. అంటే ఇవన్నీ కూడా హ్యాక్ ప్రూఫ్ అయితే కాదండి. కూడా రైట్, కంప్లీట్ చేయండి. శివశంకర్ గారు మీ వాదన మీద ఆయన ఏం చెప్తాడు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో హ్యాక్ ప్రూఫ్ అనేది సాధ్యం కాదండి. ఈవెన్ ఎలాన్ మస్క్ గారి టెక్నాలజీ ఉంది, స్పేస్ టెక్నాలజీ ఉంది, లేకపోతే టెస్లా గారి టెక్నాలజీ ఉంది, దానిని కూడా హ్యాక్ చేయవచ్చు. కానీ మనం ఏంటంటే ఒక మంచి సిస్టమ్ మనం డెవలప్ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనం ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి మనకి పనిచేస్తున్నాయండి. గత 80 నుంచి ఇప్పటిదాకా కూడా విజయవంతంగా పనిచేస్తున్నాయి. మన దాదాపు 70 నుంచి 80 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ దేశానికి ఇవి చాలా అవసరం. మనకి శ్రమ తగ్గిస్తుంది. కాబట్టి అంటే దీనికి సంబంధించి పూర్తిగా నిర్మూలించే కన్నా, పూర్తిగా వాటిని ఉద్దరికునే దానికన్నా కూడా మరింత భద్రతా పరంగా మరింత చర్యలు తీసుకొని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పనేది నా ఉద్దేశం సార్.